హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కిరణ్ రాయల్ ఆయన గురించి మనకి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకొని వారి దగ్గర నుంచి కోటాను కోట్లు డబ్బులు అనేది స్వాహా చేసిన వ్యక్తి అంటూ అటు వార్తలు టీవీల్లో, న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో హల్చల్ అవుతూనే ఉన్నాయి. ఎవరైతే నా డబ్బులు తిరిగిచ్చేయని ఒక లక్ష్మి అనే యువతి పోరాటం సాగిస్తుందో తనని గతంలో తిని చేసిన అప్పులకి తనని ప్రూఫ్లుగా పెట్టినందుకు గాను లక్ష్మిని జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే లక్ష్మి ఇన్నోసెంట్ అని గుర్తించినటువంటి జైపూర్ కోర్టు తనకి ఒకే ఒక రోజులో బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. అప్పుడే అక్కడ నుంచి బయలుదేరేటప్పుడే లక్ష్మి గారు క్లియర్ గా చెప్పారు, ఈ పైన ఈసారి నేను వస్తే మొత్తం ఆధారాలతో నిన్ను కోర్టుకి ఎడుస్తానని మాట్లాడటం కూడా జరిగింది. అయినా కూడా నాకు ప్రాణహాని ఉంది, దానికి కిరణ్ రాయల్ ఈ కారణం అవుతుంది, నాకేమన్నా జరిగితే అంటూ కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసి సేఫ్ గేమ్ కూడా బాగా ఆడినట్టు మనకు అర్థమవుతుంది. అయితే జైపూర్ నుంచి వచ్చిన మరుక్షణమే కిరణ్ రాయల్ పైన తను కేసు పెడతాం జరిగింది. డిఫరెంట్ సెక్షన్ కింద చీటింగ్ కేసు, అదేవిధంగా బెదిరింపులు, ఇటువంటి కేసు సెక్షన్లన్నీ పెట్టేసి కిరణ్ రాయల్ పైన కేసు పెడతాం జరిగింది. ఆ సెక్షన్స్ ఏంటంటే ఐపీసీ 420, 417, 506 కేసుల కింద ఐపీసీ 420 అంటే 420 అంటే తెలుసు కదా, చీటింగ్ కేసు, అదేవిధంగా 417, 506 కేసుల కింద కేసులు కట్టడం జరిగింది. అయితే కిరణ్ రాయల్ ని పోలీసులు అరెస్ట్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అతను చేసిన దారుణాన్ని గతంలో ఆ అమ్మాయి ఐజీ ఆఫీస్ లో, ఎస్పీ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేసినప్పటికీ దానిపైన ఎటువంటి స్పందన లేదు. అట్లీస్ట్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. అంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడో చూడాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి ఇటువంటి ఆట ఆడుతున్నారు. ఇప్పటి వరకు నేను పవన్ కళ్యాణ్ ని ఎంతో అర్థించి చూశాను, కానీ ఆయన స్పందనే లేదు. ఒక మహిళకి ఏదైనా ప్రాబ్లం జరిగితే నేను వస్తాను, నేను చేస్తాను, నేను ఉన్నాను అని ప్రగల్భాలు పలికిన అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్ని మూసుకొని ఏం మాట్లాడలేదంటూ లక్ష్మి తన వీడియోలో ప్రశ్నించడం కూడా జరిగింది. అందరికీ నమస్తే. ముందుగా నన్ను తీసుకొని వచ్చిన జైపూర్ వాళ్ళకి ఒక్క రోజులో అన్ని విషయాలు తెలుసుకొని బెయిల్ ఇచ్చిన కోర్టు వాళ్ళకి నా ధన్యవాదాలు. ఐ రియల్లీ థ్యాంక్స్ టు జైపూర్ పోలీస్ అండ్ జడ్జిమెంట్. తిరుపతిలో ఇప్పుడు ఏదైతే ట్రోల్ అవుతుందో వే టు వే న్యూస్ ఆర్ అందర్ ఛానల్స్లో, అదే విధంగా అయ్యుంటే ఈ కేసులో 45 నుంచి 60 రోజులు బెయిల్ అనేది రాదు. ఈ ఒక్క రోజులో వాళ్ళు తీసుకొచ్చిన ఒక్క రోజులో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నాది ఎటువంటి ఇది లేదు, పాత్ర లేదని తెలుసుకొని వాళ్ళు ఒక్క రోజులో నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి నాకు సంబంధించిన అకౌంట్లో ఏదైతే కిరణ్ రాయల్ గారు దయదలిచి చేశాడో ఈ పని 1,20,000 రూపాయలు, అది ఇంకొక వ్యక్తి అకౌంట్లో వేసిన 2 లక్షల రూపాయలు, ఈ మొత్తం డబ్బులు 3 లక్షల రూపాయల 3,20,000 రూపాయలు వాళ్ళు కట్టమని చెప్పారు. మా బాబు ఎంతో కష్టంతో తీసుకొని వచ్చి కట్టి బెయిల్ తీసుకొని కేసు అంతా చేసి బయట వచ్చాను. నేను ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే, మెయిన్ మన తిరుపతి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని చాలా నమ్మాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే, అధికారంలో ఉన్న పార్టీకే పోలీసుల సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ కూడా. పవన్ కళ్యాణ్ గారిని నేను అర్థించినాను, అడుక్కున్నాను, నాకు చాలా అన్యాయం జరిగింది, ఒక అన్నగా మీరు నాకు నిలబడండి, ఆడపడుచు అండ సమస్య అంటే నిలబడతానన్నారు, నిలబడండి అని అర్థించాను, చేతులెత్తి నమస్కారం చేశాను. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అదేవిధంగా ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారు, ఈ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారని. ఎవ్వరు రాలేదు. నా 2 పిల్లలు ఎంత నలిగిపోయారో, ఎంత ఇబ్బంది పడ్డారో అది భగవంతుడికి తెలుసు. నా పిల్లల్ని ఇంత బాధ పెట్టినా ఎవరు చేపించారో ఇవంతా నేను తిరుపతికి వస్తానే సాక్ష్యాలతో సహా ఏమేమి జరిగాయో అన్నీ నిరూపిస్తాను. అండ్ వే టు వే న్యూస్ ద్వారా ఎవరైతే ఇవన్నీ ట్రోల్ చేపిస్తున్నారో వాళ్లపైన కేసు నమోదు చేయబోతున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ఎంతో మంది మహిళలకి రియల్లీ థ్యాంక్స్. అండ్ ఒక వ్యక్తి గురించి నేను వచ్చిన తర్వాత పూర్తిగా మీకు చెప్తాను. ఇంకొక విషయం ఏమంటే,
నేను సేఫ్గా వస్తానన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్గా ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాను కంప్లైంట్, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఫైల్ చేశారా లేదా కూడా నాకు తెలియదు. నాకు నా పిల్లలకి చాలా థ్రెట్ ఉంది, చాలా. నా బిడ్డ ఒక్కడే ఉన్నాడు అక్కడ, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి నేనున్నాం ఇక్కడ. మేము సేఫ్గా ఇంటికి తిరిగి వస్తామా లేదని తెలియదు. నాకేదన్నా అయినా, నా బిడ్డలకి ఏదైనా పూర్తి కారణం కిరణ్ రాయల్ మాత్రమే. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో ఇవన్నిటిని వెరసి ఇప్పుడు కిరణ్ రాయల్ పైన ఆవిడ కేసు పెట్టగానే పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీడియా ముందుకెళ్ళి కేసు కట్టినా మళ్ళీ తీసుకోలేదని చెప్తే ఈసారి పోలీసుల్ని అందరూ చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు, కోప్పడతారు. మీడియా కూడా ఈసారి పోలీసుల్ని ఊరికే వదిలిపెట్టదని ఆలోచించినటువంటి పోలీసులు ఎప్పుడైతే లక్ష్మి గారు వెళ్ళి కేసు కడతానికి రెడీ అయిందో, దట్టు వాళ్ళ లాయర్ అంతా కూడా పకడ్బందీ ప్లాన్తో అన్ని ప్రూఫ్లతో ఒక డాక్యుమెంట్ తయారు చేసి వాటిని తీసుకెళ్లి పోలీసులకు చూపించి దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ అంటే క్లారిటీ ఇచ్చి ఇప్పుడు కేసు కడతారా లేదా అని అడిగితే కాన్వర్ట్ సిచ్యువేషన్ లో పోలీసులు కేసు కట్టి కిరణ్ రాయల్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతో ప్రగల్భాలు పలికి అబద్ధ సాక్ష్యాలు, మార్ఫింగ్ వీడియోస్, మార్ఫింగ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీడియా ముందు కూర్చొని అసత్య ప్రచారాలు చేసినటువంటి కిరణ్ రాయల్ పరిస్థితి జైల్లో చిప్పకూడు తినడానికి సిద్ధపడుతుందో అనేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. తినే కాదు, ఎంతో మంది ఆడపిల్లల్ని ఇలాగే మోసం చేసి డబ్బులు తీసుకొని వారి జీవితాలతో ఆడుకున్నటువంటి క్యారెక్టరు ఫ్లాష్ బ్యాక్ కిరణ్ కు ఉన్నాయంటూ లక్ష్మి గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఎన్నో ఆధారాలు కూడా అమ్మాయి దగ్గర ఉన్నాయంటూ చెప్పడం జరిగింది. ఒకవేళ కిరణ్ గనక ఈ విషయంలో లక్ష్మితో గనక ఒక అండర్స్టాండింగ్ వచ్చి తన డబ్బులు తనకి ఇవ్వకపోయినట్లయితే గ్యారంటీగా కిరణ్ కి వేరే యువతల నుంచి కూడా అదే రేంజ్ లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ ఒక ధైర్యమైన అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డ తర్వాత వేరే అమ్మాయి డబ్బులు ఇచ్చిన అమ్మాయి ఖాళీగా ఉండదు, తను కూడా వచ్చి రోడ్డు మీద నిలబడుతుంది. కిరణ్ రాయల్ బెదిరింపులకి, ఫోన్ కాల్స్ కి ఎవడో భయపడేవాడు ఈ రోజుల్లో ఇంకెవడో లేడు. నిజంగా చెప్పాలంటే కిరణ్ రాయల్ కమెడియన్ అయిపోయాడు ఈ ఇష్యూ అంతట్లో. ఎందుకంటే పని లేదు, పాట లేదు, డబ్బులు వచ్చే మార్గాలు లేవు, అమ్మాయిలే టార్గెట్ అంటూ లక్ష్మి గారి లాయరు డాక్టర్ బాలా గారు అసలు మీడియా ముఖంగానే మాట్లాడటం జరిగింది. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఈ డాక్టర్ బాలా ఇప్పుడు చెప్పే విషయాలు కనుక మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి 420 అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అదే సెక్షన్స్ కింద కేసులు కూడా పెట్టారు. తను బెదిరించి డబ్బు దొబ్బేసి ఇన్ని విధాల ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ సాడిస్టిక్ ఆనందాన్ని పొందుతూ నేనేదో మంచివాడిని, నేను నిజాయితీ పరుని, అమ్మాయిని అరెస్ట్ చేస్తారు చూడండి నేను చెప్పా. అమ్మాయిని అరెస్ట్ చేశారు కానీ 1 డేలో వదిలిపెట్టారు. బట్ నీ బతుకు అలా ఉండదు కిరణ్ రాయల్. ఎందుకు మర్డర్ చేసి జైలుకి వెళ్ళి 40 రోజులు తిరిగి వచ్చే అంత స్తోమత ఉన్న వ్యక్తివి కేసులు పెట్టకుండా ఆపించుకోవాల్సింది కదా. నీ అనుచరులతో, నీ పక్కన ఉన్న వాళ్ళందరితో అబద్ధ సాక్ష్యాలు చెప్పించి లక్ష్మీ గారిని జైలుకి పంపించేదాకా తీసుకెళ్ళావు కదా. జస్ట్ 3,20,000 కట్టి అమ్మాయి బెయిల్ పొంది వచ్చేసింది. ఇప్పుడు నీ బతుకేంటో ఒకసారి ఆలోచించుకో. ఇప్పటికైనా ఏదైనా కూలి పని చేసుకుని బ్రతుకు. రోజుకి ఒక 300-400 వస్తాయి. లేదంటే నీది కుక్కల చింతనం విస్తరైపోతుందంటూ ఇటు సోషల్ మీడియా పరంగా చాలా మంది స్పందిస్తూ ఉన్నారు. కిరణ్ రాయల్ లాంటి వ్యక్తిని అసలు ఇంట్లో తల్లిదండ్రులే పోషించలేరు. ఎందుకంటే పని పాట చేయలేకుండా ఖాళీగా ఉన్నవాడిని ఎవడు పోషిస్తారు? సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటాడంట. సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటే ఇంత ముందులాగా లేదు కదా పరిస్థితి. పోలీస్ కేసులు పెట్టి ఇప్పుడు మంచి కమెడియన్ అయిపోయాడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినా కూడా సెటిల్మెంట్లు దందాలన్నా కూడా ఎగిరెగిరి తన్నేటువంటి అవకాశాలు పుష్కలంగా మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి కిరణ్ రాయల్ బీ కేర్ఫుల్. మీ పైన కేసులు పెడతామే కాదు మాయ మాటలు చెప్తావని కూడా అభియోగాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు మాయలోడి అనమాట అంటూ చాలా మంది ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ టోటల్ సీన్ లో కిరణ్ రాయల్ అనే వ్యక్తి మంచి కమెడియన్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.